హాయ్ అండి, వెల్కమ్ టు A to Z వీడియోస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీ అండి. ఈ రొయ్యల కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ప్రిపేర్ చేస్తారు. నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా ఉంటుందండి, క్విక్గా అయిపోతుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి. అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలని కళాయిలోకి యాడ్ చేసుకోండి. ఇక్కడ మనమైతే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. రొయ్యలలోనే చాలా వాటర్ ఉంటుంది. మనం రొయ్యలు కళాయిలోకి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేసుకోవడం స్టార్ట్ చేశాక రొయ్యలలోని వాటర్ మొత్తం బయటకు వస్తుందండి. మీరైతే చూడొచ్చు, నేను ఇక్కడ చూపిస్తాను. చూసారా, ఇక్కడ రొయ్యలలోని వాటర్ మొత్తం బయటకు వచ్చేసిందండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు కొంచెం బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోండి. ఈ రొయ్యలలోని వాటర్ అంతా పోయి మనకి రొయ్యలు అయితే కొద్దిగా ఫ్రై అవుతాయండి. చూడండి, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే రొయ్యలలోని వాటర్ అంతా పోయిందండి. మేము ఇంకొక 5 మినిట్స్ అలానే ఉంచాము. రొయ్యలు కొద్దిగా ఫ్రై అయ్యాయి. పచ్చివాసన ఉండకూడదండి, పచ్చివాసన ఉంటే తినలేము. ఇప్పుడు ఫ్రై అయిన రొయ్యలన్నింటినీ వేరే బౌల్లోకి అయితే మేమైతే షిఫ్ట్ చేసుకుంటున్నామండి. వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాతకి అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు అండ్ కొద్దిగా బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేశానండి. ఈ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. మనం రొయ్యల బిర్యానీ తిన్నంత ఫ్లేవర్ అయితే మనకి తెలుస్తుంది. ఇక్కడ నేనైతే 2-3 పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ అయితే చాప్ చేసుకొని వేసుకున్నానండి. మీకు ఆనియన్స్ చాప్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్ ప్యూరీ అయినా వేసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాతకి నేను అందులోకి కొద్దిగా ఉప్పుని యాడ్ చేశాను అండ్ కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేశాను. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాతకి 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి అయితే ఫ్రై చేసుకోండి. మనకు ఆనియన్స్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం టమాటాస్ని యాడ్ చేసుకోవాలండి. టమాటాస్ చిన్నగా చాప్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే టమాటా ప్యూరీ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టమాటా ప్యూరీని యాడ్ చేశానండి. టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాతకి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టిన తర్వాతకి టమాటా అయితే కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మనకైతే ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుందండి. చూడండి, టమాటా చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి అండ్ ఇందులో ఉన్న వాటర్ కూడా మొత్తం ఇంకిపోవాలండి. చూడండి, టమాటా చాలా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ టమాటాలోకి ముందుగా ఉడకబెట్టిన ఫ్రాన్స్ని అయితే యాడ్ చేసామండి. ఫ్రాన్స్ని యాడ్ చేసిన తర్వాతకి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. 5 to 10 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వండి. 5 to 10 మినిట్స్ కుక్ అయిన తర్వాతకి ఇక్కడ మేమైతే కారం యాడ్ చేసామండి. మేము ఎంత కారం తినగలుగుతామో అంత కారం యాడ్ చేసుకున్నాము. ఆల్రెడీ మిర్చి వేసామండి, సో కొంచెం స్పైస్గానే ఉంటుంది. కారం చూసి యాడ్ చేసుకోండి అండ్ మీ టేస్ట్కి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి అండ్ కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా, వీటన్నింటినీ యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసామండి. కొత్తిమీర యాడ్ చేసి 5 to 10 మినిట్స్ అయితే కుక్ చేయండి. అడుగంటుతుందండి, చూసుకుంటూ ఉండండి. మీకు ఫ్రైలా కావాలి అని అనుకుంటే అలాగే ఉంచేయండి, లేదంటే కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. మేమైతే ఇది చపాతీతో ట్రై చేస్తున్నాము కాబట్టి నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. చూడండి, మనకైతే రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.